హాయ్ గైస్ మార్కెట్‌లో ఆల్రెడీ పికిల్ బిజినెసెస్ గురించి చాలా కాంట్రోవర్సీలే నడుస్తున్నాయన్నమాట. అందులోను మెయిన్‌గా అలేకే సిటీ పికిల్స్ గురించి అయితే బాగా కాంట్రోవర్సీలు ఉన్నాయి. ఈ కాంట్రోవర్సీస్ చాలదన్నట్టు అలేకే సిటీ పికిల్స్ వాళ్ళైతే ఇంకొక కాంట్రోవర్సీలో అయితే ఇన్వాల్వ్ అయ్యారు. అదే బూతుల కాంట్రోవర్సీ అనమాట. అసలేం జరిగిందో ఈ ఫుల్ వీడియో చూడండి మీకే ఒక క్లారిటీ వస్తది. అయితే ఒక పర్సన్ అలేకే సిటీ వాట్సాప్ అదే అలేకే సిటీ పికిల్స్ వాట్సాప్‌లోకి వెళ్ళి హాయ్ అని మెసేజ్ పెట్టారనమాట. పెడితే దానికి ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా వాళ్ళ ప్రైజెస్ అయితే వచ్చేస్తాయి పికేల్ ప్రైజెస్. సో, ఆ పర్సన్ ఏమన్నారంటే, ఇంత ప్రైజెస్ ఉన్నాయేంటి అని అడిగారు అంతే. దానికి అలేఖ్య చిట్టి ఇచ్చిన రిప్లై అయితే ఒకసారి చూడండి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే రా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. సో, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన రిప్లై మీరు గనక వింటే అది క్లియర్‌గా అలేఖ్య చిట్టి మాట్లాడిన వాయిస్ అనైతే అర్థమవుతదనమాట. అండ్ తను మాట్లాడిన దాంట్లో నాకు 3 పాయింట్స్ మెయిన్‌గా డిస్కస్ చేయాలి అనిపిస్తుంది. ఒకటొచ్చేసి "నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చెయ్యమ్మ గట్టిగా" అని అనిందనమాట. రెండోదొచ్చేసి "ఈ ముష్టిలో పికిల్సే కొనలేనప్పుడు పెళ్ళాన్ని నేను చూసుకుంటా, గర్ల్ ఫ్రెండ్ నేను చూసుకుంటా" అంది. మూడోదొచ్చేసి వదిన వాళ్ళు గోల్డ్ గానీ ఏమన్నా అడిగితే ఎలా కొనిపెడతావు అని మాట్లాడింది కదా! సో, ఈ 3 పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి అసల తన కెరియర్ గురించి, తన జాబ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు కదా! తను ప్రైజెస్ గురించి అడిగాడు. మీరు ప్రైజెస్ గురించి రిప్లై ఇవ్వాలి. మీరు జస్టిఫై చేసుకోండి ప్రైజెస్ ఎందుకు ఎక్కువ పెట్టారో. ఆల్రెడీ ఫస్ట్ నుంచి జస్టిఫై చేస్తూనే ఉన్నారు కదా! మీ ప్రైజెస్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయో. సేమ్ అదే జస్టిఫికేషన్ ఇవ్వాలి. లేదు మీకు ఇవ్వాలని లేదు వదిలేయొచ్చు. అలా కాదు ఇలాగ చాలామంది అడుగుతున్నారు అంటే మీరు షార్ట్ తీసి పెట్టండి. మీ అంతట మీరే ఒప్పుకొని మా పికిల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందాలి అని చెప్పి ప్రైజెస్ తగ్గిస్తున్నాం అన్నప్పుడు, ఇప్పుడు తగ్గించిన ప్రైజెస్ కూడా హెవీగానే ఉన్నాయి అనిపించొచ్చు కదా! ఎందుకంటే ఎంత తగ్గాయి? రూ. 300 షిప్పింగ్ 250 అయింది. రూ. 1200 ప్రాన్స్ ఏమో 1000 అయింది అని నేను వెబ్‌సైట్‌లో చెక్ చేశాను. వెబ్‌సైట్‌లో నేను చూసినప్పుడు 1400ది 1200 కనిపించింది. వాళ్ళకి ఒరిజినల్‌గా ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు ప్రైజెస్ తగ్గించాము అన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. ఎందుకన్నారు? చాలామంది చెప్పబట్టే కదా! సో, ఇప్పుడు ఆ పర్సన్ అడిగిందంటే తప్పే లేదు. ఎందుకంటే మీరు తగ్గించిన తర్వాత కూడా ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి. అండ్ సెకండ్ విషయం వచ్చేసి ఏంటి ముష్టిలో పికిల్సే కొనలేనోడివి ఇంకేం కొనిపెడతావురా అని మాట్లాడారు. ముష్టిలో పికిల్స్ అని మీ పికిల్స్‌ని వేరే తిట్టుకుంటుంటే ఇంకా వేరే వాళ్ళు ఏం రెస్పెక్ట్ ఇస్తారండి మీ పికిల్స్‌కి? అండ్ మీరు వేరే వాళ్ళు ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడితేనేమో వాళ్ళ మీద వీడియోస్ చేస్తారు. నన్ను ఇలా అనేస్తున్నారు. ఒక వుమెన్‌ని చేసి నన్ను సెంటర్‌లో పెట్టేసి అందరూ నన్ను టార్గెట్ చేశారని మాట్లాడే మీరు మీ పికిల్ ముష్టిది అన్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు కొంటారు? అండ్ థర్డ్‌దొచ్చేసి ఈ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిద్ది లేకపోతే నువ్వేం చూసుకుంటావు వాళ్ళని మాట్లాడుతున్నారు. గోల్డ్ ఏం కొనిపెడతావు వాళ్ళకి నీతేముంటది అని అడుగుతున్నారు. అందరు అమ్మాయిలు కూడా గోల్డ్ కొనిపెట్టాలి లేకపోతే కోట్లు కోట్లు డబ్బులివ్వాలి అని అనుకోరే. మంచిగా ప్రేమించే హస్బెండ్ వస్తే చాలనుకున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ మీరెలా ఇస్తారు అమ్మాయిల గురించి? ఒక రాంగ్ వేలో మీరెలా కన్వే చేస్తారు డబ్బులు కావాలి, గోల్డ్ కావాలి అమ్మాయిలకి అని చెప్పి? కరెక్ట్ గాదు కదా! అండ్ ఒక ప్రాపర్ వేలో రెస్పాండ్ అవ్వాలండి. మీరిప్పుడు రెస్పాండ్ లేట్‌గా ఇవ్వండి రెస్పాన్స్ మీరు బిజీగా ఉంటే. లేదా అసలు రెస్పాన్స్ ఇవ్వకండి. ఇచ్చేది రెస్పెక్ట్‌ఫుల్‌గా ఇవ్వండి. ఏమవుతుందంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి గానీ అందరికీ ఒక లెవెల్ ఆఫ్ పబ్లిసిటీ, ఒక లెవెల్ ఆఫ్ పాపులారిటీ వచ్చాక వాళ్ళింక చూడట్లేదు కిందకి. మనం వచ్చేసాం, రీచ్ అయిపోయాం, ఒక హైయెస్ట్ లెవెల్‌లో ఉన్నాం, మనల్ని ఎవరు ఏమనరు అన్న ఇది అందరికీ ఉంటుందండి. ఏది నెగెటివ్‌గా ఎవరన్నా ఒకటి చెప్పినా అది తీసుకోవడం మానేసి వాళ్ళ మీద కౌంటర్ వీడియోస్ అండ్ జనాలకు కూడా అయ్యే నచ్చుతున్నాయి. రీకౌంటర్స్ తప్ప ఫ్యాక్ట్ మాట్లాడారు మనం మార్చుకుందాం. ఏదైనా చేంజ్ చేసుకుందాం. దీనికంటే వాళ్ళు మాట్లాడారు మేము మాట్లాడదాం అంతే. ఈ కాన్వర్జేషన్ నేను ఫస్ట్ టైమ్ రాడ్ రోస్టర్ యూట్యూబ్ ఛానెల్‌లో చూసాననమాట. ఇది చూసిన వెంటనే నాకు అనిపించింది నా సబ్స్క్రైబర్స్‌కి కూడా చెప్దాము. ఎళ్లి కామెంట్ చేయండి. తన వీడియో కింద ఎందుకలా మాట్లాడావు? నీ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి చెప్పు అని. ఎందుకంటే అలేఖ్య చిట్టి ఎప్పుడు చెప్తది కదా! కాయిన్‌కి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ చూడకండి. ఇంకొక సైడ్ కూడా చూడండి అని. సో, తన సైడ్ వెర్షన్ ఏంటో విందాం అనిపించిందనమాట. ఒకసారి ఏమవుతదంటే కొన్ని వీడియో వినంగానే అనిపిస్తది నేను కూడా దీని గురించి మాట్లాడాలి అని చెప్పి. సో, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒకటేంటంటే వీళ్ళు ఫస్ట్‌లో నెగెటివ్‌గా మాట్లాడారండి. అండ్ ఏంటి ఒక పర్సన్ నెగెటివ్‌గా, బ్యాడ్‌గా కామెంట్ పెడితే
నువ్వు దేన్ని చూసుకొని విర్రవీగుతున్నావు, దాంతోనే పికిల్ పెడతాను అంది. సో అప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు. అలేఖ్య అక్క తోపు, దమ్ముంటే ఆపు, మా అక్కతో పెట్టుకుంటే మీకు ఇంతే కథం అలాగా మాట్లాడిన మీరు ఈరోజు అదే పర్సన్ వెళ్ళి క్వశ్చన్ చేయండి. తప్పు లేకుండా ఒక పర్సన్ ఎందుకు తిట్టావు, అది తన పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళాలి, తన పర్సనల్గా ఎందుకు టార్గెట్ చేయాలి, తనని ఎందుకు తక్కువగా మాట్లాడాలి. పికిల్ కొనలేనోడివి అనడం ఏంటి, పికిల్ కొనలేను అని తను చెప్పలేదే, నీ పికిల్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. ఏమో తను ₹1,00,000 సంపాదిస్తున్నాడేమో నెలకి, కానీ నీ పికిల్ ప్రైజెస్ ఎక్కువే. తను ₹1,00,00,000 సంపాదించొచ్చు, నీ పికిల్ ప్రైజెస్ ఎక్కువే. నీ పికిల్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంత సంపాదించినా ఎంత మనీ ఉన్నా ఎక్కువైతే ఎవరన్నా క్వశ్చన్ చేస్తారు. ప్రతి రూపాయి కష్టపడితేనే కదా వచ్చేది. కష్టపడితే వచ్చిన రూపాయిని ఎలా పడితే అలాగా మనం వాడం కదా, ఆబ్వియస్గా క్వశ్చన్ చేస్తాం, దాంట్లో తప్పేముంది. అంటే సేవింగ్స్ అనేది మనం రీజనబుల్గా వాడితేనే ఉంటాయి తప్ప మనం ఎంత సంపాదించినా డబ్బులు మన చేతిలో మిగలవు కదా. అండ్ అసలు ఆ పర్సన్ ఎంత సంపాదిస్తాడో నీకు తెలియనప్పుడు, ఆ పర్సన్ ఎలాంటి ఎర్నింగ్స్ ఉన్నాయో నీకు తెలియనప్పుడు తనని ఎందుకు అలాగా మాట్లాడడం తప్పు కదా. ఏకే చిట్టి గారు రిప్లై ఇస్తే బాగుంటుంది. అందరూ తనని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, తన కస్టమర్స్ కానీ, తన పికిల్స్ కొనే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఒక ఆన్సర్ ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. సో తన సైడ్ నుంచి ఒక పాజిటివ్ రిప్లై వస్తుంది, ఎందుకు ఏ రీజన్స్తో ఇలా మాట్లాడిందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఏ తప్పు చేయకుండా ఒక పర్సన్ అనాల్సిన అవసరం లేదు కాబట్టి మీ సైడ్ నుంచి రిప్లై అయితే ఇవ్వండి. సో అది గైస్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అనమాట రాడ్ రాస్టర్ బ్రోకి, ఎందుకంటే ఆడియో ఇచ్చారు పర్మిషన్ వాడుకోవడానికి. సో నేను పీస్ఫుల్గా ఈ కంటెంట్ చేయగలిగాను, ఎందుకంటే నేను ఎంత చెప్పినా ఆడియో మీకు వినిపించకుండా అయితే నేను చెప్పలేను అనమాట ఏం జరిగింది అన్నది. సో రాడ్ రాస్టర్ బ్రోకి స్పెషల్ థ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనమాట గాయస్. ఇది ఈ ఫుల్ స్టోరీ అనమాట. మీరు కూడా వెళ్ళి కామెంట్ చేయండి ఏం జరిగింది ఆన్సర్ ఇవ్వండి అని. సో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటక్క ఎప్పుడు అలేఖ్య చిట్టి మీదే పడతామని. లేదు, సో కరెంట్ కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడాను. ముందు చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట మనం డిస్కస్ చేయాల్సినవి. సో వాల్యుబుల్ కంటెంట్స్ మన ఛానల్లో ముందు చాలా వస్తాయి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మీ చిన్న సబ్స్క్రైబ్ అండ్ చిన్న కామెంట్, లైక్, షేర్ ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. సో మీరు అవి చేయండి. నా సైడ్ నుంచి మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ కంటెంట్ నేను ప్రిపేర్ చేస్తాను. సో మరి అంతవరకు ఉంటాను. బాయ్ గైస్. ఒక చిన్న మాట, రీసెంట్గా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు అనమాట కామెంట్స్లో, అక్క మాది చిన్న బిజినెస్ సపోర్ట్ చేయండి, మేము రీసెంట్గానే బిజినెస్ స్టార్ట్ చేసాం, ఒక వీడియో చేయండి మీ ఛానల్లో అని చెప్పి. గైస్ ఇంకొక చిన్న మాట, రీసెంట్గా నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి అనమాట కామెంట్స్లో. ఏంటి అంటే అక్క మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాం, చిన్న బిజినెస్ ప్రమోట్ చేయండి. హాయ్ గైస్, రీసెంట్గా చాలామంది అక్క నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను, నన్ను సపోర్ట్ చెయ్యి, అక్క నా ప్రొడక్ట్స్ ట్రై చేయి, నీకు డెఫినెట్గా నచ్చుతాయి అని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయి అనమాట. సో నేను వాళ్ళందరికీ మ్యాక్సిమం కామెంట్స్లో రిప్లైలు ఇచ్చాను, కొంతమందికి మిస్ అవుతున్నాయి అనమాట. సో మీ అందరి కోసం మళ్ళీ చెప్తున్నాను, నేను డెఫినెట్గా మీ ప్రోడక్ట్ లాయల్, జెన్యూన్, రీజనబుల్ అనిపిస్తే డెఫినెట్గా సపోర్ట్ చేస్తానండి. సో మీరు కనుక మీ బిజినెస్ గురించి సీరియస్గా ఉండి ప్రమోషన్ కావాలి అనుకుంటే మన ఛానల్లో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ ఈమెయిల్లో కానీ కాంటాక్ట్ అవ్వండి. నా ఈమెయిల్ వచ్చేసి manjushatalks@gmail.com అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్రెడీ నేను యూట్యూబ్ ఇన్ఫోలో అయితే పిన్ చేశాను. సో ప్లీజ్ కాంటాక్ట్ ఇన్ మై ఈమెయిల్ ఆర్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.